ప్రదానం చేయబడిన నంబర్ 2, కన్యత్వాన్ని పాడు చేసే దుష్టుడు. నంబర్ 3, ఆ అమ్మాయి స్పందన. రైట్. అయ్యా, మీరు ప్రదానం చేయబడిన కన్యకను గురించి చెప్తున్నారు, దీంతో మాకు సంబంధం ఏంటి అని అంటారా? పాత నిబంధనలో నిగూఢమైన ప్రదానం చేయబడిన ఈ కన్యక క్రొత్త నిబంధన సంఘానికి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు నా దేవుడు అని నమ్మి ఆయన కాచిన పవిత్ర రక్తధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది అని విశ్వసించి ఎందరైతే బాప్తిస్మం తీసుకున్నారో, బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ ప్రదానము చేయబడిన కన్యకకు పోల్చబడింది వాక్యం. ఈ స్థలంలో ఎందరైతే బాప్తిస్మం తీసుకున్నారో, నాతో సహా, పెద్దయ్య గారితో సహా, దైవజనులు జ్యోతిరాజయ్య గారితో సహా, యేసయ్య రక్తంతో ఎంతమంది అయితే కడగబడ్డారో, బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి ప్రదానము చేయబడిన కన్యక. బైబిల్లో దీనికి ఏమైనా ఆధారం చూపిస్తారా? ఒక ఆధారం. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, కొరింథీ సంఘమా, ఒక్కడే పురుషునికి పవిత్రురాలనైన కన్యకగా మిమ్మును నేను ప్రదానము చేసి తిని అంటాడు. ఒకసారి నాతో కలిసి మాట చెప్తారా? ఒకసారి. ఒక్కడే పురుషునికి, ఎంతమందికి? అగైన్, ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా మిమ్మును నేను ప్రదానము చేసి తిని. ఒకసారి చెప్పండి, ఎలా ప్రదానం చేశాడట? ఎవరితో ఈ మాట అన్నాడు? కొరింథీ సంఘంతో ఈ మాట అన్నాడు. ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని ప్రదానం చేశాను అని ఎందుకన్నాడంటే, ఆ రోజుల్లో కొరింథీ సంఘం బహు చెడ్డ ప్రాంతం. సంఘం ఏర్పడక మునుపు కొరింథీ పట్టణం బహు చెడ్డ పట్టణం. చెడ్డ పట్టణమో కొరింథీ పత్రిక చదివినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఆ పట్టణంలో ఆడంగితనం కలిగిన వారు, పురుషులతో పురుషులు సంయోగం చేసేవాళ్ళు, తాగుబోతులు, దొంగలు, ఇంకా బాధాకరమైన సంగతి అంటాడు కదా, మీలో ఒకడు తన తండ్రి భార్యను అని ఓ పెద్ద మాట అంటాడు. దాని వివరాలు నేను చెప్పలేను. అంత చెడ్డ భ్రష్ట పట్టణం కొరింథీ పట్టణం. ఆ రోజుల్లో ఉన్న నానుడేంటో తెలుసా? ఓ దైవజనుడు కొరింథీ ప్రాంత ప్రజలను మార్చగలిగితే ఆ దైవజనుడు ప్రపంచంలో ఏ ప్రజలనైనా మార్చగలుగుతాడట. ఒక దైవజనుడు కొరింథీ పట్టణంలో సేవ చేయగలిగాడంటే ఆ దైవజనుడు ప్రపంచంలో ఏ పట్టణంలోనైనా సేవ చేయగలుగుతాడు. ఎందుకు ఆ పదం వచ్చిందంటే, ఆ ఊరు అంత మంచి ఊరు కాబట్టి. ఎంత మంచి ఊరు మీకు అర్థమైంది కదా. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఆ ఊరు చెడుతనం గురించి చెప్పాలంటే, కొరింథీ పట్టణంలో ఒక ఎత్తైన పర్వతం, ఆ పర్వత శిఖరం మీద కామదేవత అనే ఓ దేవత ఉండేది. ఆ దేవతాలయం చుట్టూత దరిదాపుగా 2000 వేశ్యాగృహాలు ఉండేయట. ఎన్ని? ఆ దేవత అనుగ్రహం ఒకడికి ఎక్కువగా దొరకాలంటే ఎంత ఎక్కువ మంది వేశ్యలతో పాపం చేస్తాడో అంత ఎక్కువగా దేవత దయ దొరుకుతుంది అనేది కొరింథీ ప్రాంత ప్రజల విశ్వాసం. ఆ దేవతాలయం చుట్టూత 2000 వేశ్యాగృహాలు. దేవతానుగ్రహం దొరకాలంటే ఎంత ఎక్కువ మంది వేశ్యలతో తప్పు చేస్తే అంత అనుగ్రహం దొరుకుతుంది. ఇది కొరింథీ ప్రాంత ప్రజల విశ్వాసం. నేనంట, దేవాలయం దగ్గరే ఇంత పాపం జరుగుతూ ఉంటే పట్టణంలో ఇంకెంత పాపం జరుగుతుంది? దేవాలయం అంటంతో అది ఏ దేవాలయమైనా మనిషిలో ఎంతో కొంత భయం ఉంటుంది కదా. అలాంటిది దేవాలయం దగ్గర ఇంత విచ్చలవిడి కార్యక్రమం జరుగుతూ ఉంటే పట్టణం ఎంత రోత కార్యక్రమాలు జరుగుతూ ఉండేదో నోటి మాటలతో వివరించలేం. మరొక విషయం, ఆ కొండకు దిగువ భాగాన అపోల్లో అనే మగదేవుడు ఉండేవాడు. ఒకసారి చెప్పండి కొంచెం. అపోల్లో, ఈ మగదేవుడి దగ్గర జరిగే దరిద్రం ఏంటో తెలుసా? మగాళ్ళతో మగాళ్ళు అవాంఛనీయమైన కార్యక్రమాలు చేసేవాడు. ఆ దేవుడి పేరేంటి? అలాగని అపోల్లో హాస్పిటల్ పేరు విన్న వెంటనే
అదే ఇదేమో అనుకునేరు కాక, అది వేరు ఇది వేరు, మీరేం కంగారు పడద్దు. ఓకే, అలాంటి నీచమైన కార్యక్రమం ఇక్కడ జరిగేది. ఇంకొకసారి ఆలోచించండి, దేవాలయం అనేది ఇది ఏ దేవుడైనా ఎంతో కొంత పవిత్రత పంచేది అని అంటాం కదా, వింటాం కదా. అలాంటిది దేవాలయం దగ్గర ఎంత నీచమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పట్టణం ఇంకెంత రోత కార్యక్రమాలు జరుగుతూ ఉండేయో. సరిగ్గా అలాంటి దినాల్లో మీరు ఎలీషా నాయన గారికి ఎట్లా ఆశ్రయం ఇచ్చారో, దైవజనులు జ్యోతిరాజయ్య గారికి ఎట్లా ఆశ్రయం ఇచ్చారో, అపోస్తుడైన పౌలు వారికి కొరింథీ పట్టణంలో ఒక కుటుంబం ఆశ్రయం ఇచ్చింది. ఏ కుటుంబం చెప్పండి? చెప్పిన వాళ్ళకి 1000 రూపాయలు, చెప్పని వాళ్ళు నాకు తలో 1 కోటి రూపాయలు ఇవ్వాలా అన్న, పోటీ పెడదాం, వదిలే అన్న. అకుల ప్రిస్కిల్ అపోస్తులైన పౌలు వారికి ఆశ్రయం ఇచ్చి పౌలు వారి ద్వారా ఆ ప్రాంతంలో సేవ చేశారు. అప్పుడు పౌలు వారు కొరింథీ ప్రాంతానికి వెళ్ళి ప్రజలతో చెప్తాడు, ఏమయ్యా, దేవుడంటే ఎట్లా ఉంటాడయ్యా? తాగుబోతుడు దేవుడా? 2-3 భార్యలు కలిగిన వాడు దేవుడా? కామాన్ని జయించలేని వాడు దేవుడా? అలాంటి వాటిని మీరు ఎందుకు పూజిస్తారు? రండి, నీతి కలిగిన ఒక దేవుణ్ణి గూర్చి మీకు చెప్తా, పవిత్రుడైన దేవుని గూర్చి మీకు చెప్తా, నీతి న్యాయాలు కలిగిన దేవుని గూర్చి చెప్తా, సత్యదేవుని గూర్చి మీకు చెప్తా అని యేసుక్రీస్తు వారి సుచరిత్రను గూర్చి అపోస్తులైన పౌలు వారు కొరింథీ పట్టణానికి వివరిస్తే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఒక్కొక్కళ్ళు రొమ్ము బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, దేవుడంటే ఎలా ఉండాలి, దేవునికి ఉండాల్సిన సూపర్ న్యాచురల్ క్వాలిటీ ఇది దేవునికి ఉండాల్సిన పవిత్రతని అక్కడికక్కడే తాగేవాడు తాగుబోతనాన్ని విడిచిపెట్టి, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారాన్ని విడిచిపెట్టి, పాపపు కార్యక్రమాలు చేసేవాడు పాప కార్యక్రమాలు విడిచిపెట్టి అక్కడికక్కడే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని నిజదేవుని వైపు తిరిగారు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ నిజదేవుని వైపు తిరిగిన తర్వాత వాళ్ళతో ఏమంటాడో తెలుసా? ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా నేను మిమ్మును ప్రదానము చేసేతని. ఎంతమంది పురుషులకి? మనకెంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు. ఆకాశం క్రింద భూమికి పైన దేవుడు అని పేరు కలిగిన వారు కోట్ల కొలది ఉండొచ్చు. పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుళ్ళు దేవతలని పిలువబడేవారు కోట్ల కొలది ఉండొచ్చు. పరిశుద్ధ దేవుడని పిలువబడే ఏకైక దేవుడు మన ఆరాధ్య దైవం. అలాంటి దేవుడు మనకు దేవుడిగా దొరకటం దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఇంకొకసారి అడుగుతాను, ఎంతమంది దేవుళ్ళకు మనం ప్రదానం చేయబడ్డాం? ఎందుకు ఈ మాట అన్నాడంటే, కొరింథీ పట్టణస్థులకు దేవుళ్ళు దేవతలు చాలా ఎక్కువ. ఏథెన్స్ అనే పట్టణం పేరు విన్నారా? ఏథెన్స్ మన ఏలూరు ఎట్లాగో ఏథెన్స్ అనేది ఆ రోజుల్లో చారిత్రాత్మక పట్టణం. సోక్రటీస్ పేరు వినుంటారు కదా. ఏథెన్స్, థ్యాంక్ యూ గ్రీక్. ఏథెన్స్ పట్టణం అది చాలా చారిత్రాత్మకమైన పట్టణం. ఆ పట్టణంలో ఉన్న విచిత్రం ఏంటంటే, ఆ పట్టణంలో 8,000 మంది ప్రజలు ఉండేవాళ్ళట. 32,000 దేవాలయాలు ఉండేయంట. ఒకసారి చెప్పండి, జనం ఎంతమంది అంటే ఒక్కొక్కరికి 4 గుళ్ళు. ఆ రోజుల్లో ఉన్న నానుడు ఏంటంటే, ఏథెన్స్ పట్టణంలో దేవుళ్ళు ఎక్కువైపోయి గల్లీలో ట్రాఫిక్ జామ్ అయిపోయేదంట. మన ప్రాంతాల్లో బండ్లు ఎక్కువై ట్రాఫిక్ జామ్ అయిపోద్దంటే ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో అలా ఉండేది. అంటాడు, అయ్యలారా 32,000 మందికి మిమ్మల్ని ప్రదానం చేయలా, 3 ప్రదానం చేయలా, 30 మందికి ప్రదానం చేయలా, 3,000 మందికి ప్రదానం చేయలా, మిమ్మల్ని నేను ఒక్కడే పురుషునికి ప్రదానం చేశాను. ఆ ఒక్క పురుషుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారికి మనల్ని ఏం చేశారట? ప్రదానము చేశారు.
యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన క్రైస్తవ జనమా, ప్రతి క్షణం నీ గుండెల్లో ఉండాల్సింది నేను ప్రదానము చేయబడిన కన్యకను. అంటే ఈరోజు ప్రదానం జరిగిందంటే రేపేం జరగబోతుంది? థ్యాంక్ యూ. ఈరోజు ప్రదానం చేయబడ్డామంటే రేపు వివాహం జరగబోతుంది. పరలోకంలో యుగాయుగాలు ప్రభుతో కూడా ఉండబోతున్నాం. ప్రభుతో కూడా ఉండబోయే ముందు లోకంలో ఉన్న దినాలంతా నేను ప్రదానము చేయబడిన కన్యకను. ప్రదానం చేయబడిన కన్యక ఎలా ఉంటుందో నేను రెఫరెన్స్లు ఎక్కువ చెప్పను, కానీ బైబిల్లో ఒక స్థలంలో హోషేయ గ్రంథంలో ఉంటుంది, నీవు నిత్యము నాకుండునట్లు నీతిని బట్టి దయాదాక్షిణ్యములు చూపుట వలన నమ్మకమును బట్టి నిన్ను నా దానిగా ప్రదానం చేసుకున్నాను అంటాడు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి, నీవు నిత్యము నాకుండునట్లు. ఇంకోసారి, నీవు నిత్యము నాకుండునట్లు దయాదాక్షిణ్యములు చూపుట వలన నమ్మకమును బట్టి నిన్ను నా దానిగా, ఇంకోసారి, నిన్ను నా దానిగా ప్రదానము చేసుకొందును. ఇప్పుడు మనమందరం ఎవరిమి? ప్రదానం చేయబడిన కన్యకలం. ఇప్పుడు యేసయ్యని అడుగుదాం, యేసయ్య నన్ను నువ్వు ప్రదానం చేసుకున్నావు కదా, ఎందుకు ప్రదానం చేసుకున్నావు? ఆదివారం ఒక్కరోజు 2 గంటలు మీతో ఉండటానికి నన్ను ప్రదానం చేసుకున్నావా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఆదివారం ఒక 2 గంటలు మాత్రమే నాతో ఉండటానికి కాదు, నిత్యము నీవు నాకుండునట్లు. ఇప్పుడు మనం ప్రదానం చేయబడ్డాం కదా, ప్రదానం చేయబడిన తర్వాత మనం ఏ పురుషున్నైతే మనం వివాహం చేసుకోబోతున్నామో కూర్చున్నా లేచినా ఆ స్వపురుషుని గురించి ప్రతి క్షణం మనం కలలు కంటూ బ్రతకాలి. ఏదో ఆదివారం ఒక 2 గంటలు ప్రార్థనకు వచ్చి అమ్మయ్యా ఆదివారం అయిపోయింది, మరలా వచ్చే ఆదివారం దేవుని దగ్గరికి వెళ్దాంలే. నో, వారం రోజులు 2 గంటలు కాదు నీ దేవునికి ఇవ్వాల్సింది. ఉదయం లేచి 1 గంట ప్రార్థన చేసుకొని, సాయంత్రం 1 గంట ప్రార్థన చేసుకొని, అమ్మయ్యా ఈరోజు 2 గంటలు ప్రార్థన చేసుకున్నా అని 24 గంటల కాల వ్యవధిలో నీ స్వపురుషుడికి 2 గంటల సమయం ఇచ్చి ఈరోజు 2 గంటలు ప్రార్థన చేసుకున్నా అని తృప్తిపడే కొద్ది ఆత్మీయ జీవితంతో నువ్వు తృప్తి పడటం కాదు. ఆయన ఆశ రోజుకు వచ్చి 2 గంటలు కాదు, నిత్యము నీ దేవునితో నువ్వు బ్రతకాలి. ఇంకోసారి చెప్దాం, ఎప్పుడెప్పుడు యేసయ్యతో బ్రతకాలి? ఎందుకు? మనమందరం ఎవరిమి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి పెళ్ళయిందో, పెళ్ళైన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. అన్న ఏం ఒక్కళ్ళు కూడా ఆగలేదు అనుకుంటా. రైట్, దించేసి. పెళ్ళికి ముందు ప్రదానం చేయబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ప్రధానం అంటే మన పదం వీళ్ళకి అర్థమైనట్లేదు, పెతానం అంటారు కరెక్ట్గా. అమ్మ ఏం సార్ ప్రధానం తెలీదా? ఇంగ్లీష్ ఎందుకన్నా? జాన్వేస్ గారిని వస్తారేమో అన్న ఎప్పుడు చెప్తారు భాషలందు తెలుగు భాష కదా. సరే, ప్రధానం అంటారు కదా. ఎంతమందికి ప్రధానమైంది చేతులు ఎత్తండి. తమ్ముడు, గడ్డం తమ్ముడు, ప్రధానమైందా? ఆ ప్రదానం చేసేటప్పుడు అమ్మాయిని చూసావు కదా, వివాహం చేసుకుపోయి అమ్మాయిని చూసావు కదా, అమ్మాయిని చూసి వచ్చిన తర్వాత నీకు పెళ్ళయ్యేదాకా కూర్చున్నా లేచినా ఎవరి గురించి ఆలోచించావు? ఇప్పుడేం సిగ్గుపడక నాయన, అంతా అయిపోయింది చెప్పట్లా. జాషువా జ్యోతి గారు మీకు పెళ్ళైందా? ఎంత పొరపాటు చేసావా? పెళ్లి సూపులు అమ్మగారిని చూసావా? సూపులు గీపులు లేకుండా డైరెక్ట్గా పెళ్ళి అయిందా? చూశారు కదా. కూర్చున్న లేచిన ఎవరి గురించి ఆలోచించారు సార్? మా ఊళ్ళంతా సిగ్గుపడుతున్నారు కదా. ఒకసారి అమ్మాయిని చూసిన తర్వాత, ఇదిగో జీవితాంతం ఈ అమ్మాయి నా జీవిత భాగస్వామిగా ఉండబోతుందని ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరినైతే ప్రదానం చేసుకున్నారో వివాహం చేసుకోబోయే ఆ అబ్బాయిని గురించి కలలుగా అంటారు. నేనంట ఈ భార్యాభర్తల దాంపత్యం
మహా అయితే 60, 70. దేవునితో నీకుండే బంధం యుగాయుగాలు ఉండే బంధం, యుగాయుగాలు ఉండే బంధం. జస్ట్ 50, 60 సంవత్సరాల పెండ్లి భర్తను గూర్చే ఇంత కలగంటే, నేను వివాహం చేసుకోబోయే నా భర్తని ప్రదానం చేయబడిన అమ్మాయి వివాహం చేసుకోబోయే అబ్బాయిని గూర్చి అంత కలలుగన్నప్పుడు, యేసయ్యను గూర్చి ప్రతి క్షణం కూర్చున్నా లేచినా నీ ఆలోచనలు ఎప్పుడు యేసయ్య చుట్టూతోనే తిరుగుతూ ఉండాలి. అందుకని దశలోనియ సంఘంలో నాకు ఇష్టమైన మాట, అద్భుతం. పౌలు గారు ఏమంటాడంటే, మాట్లాడుతూ మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చు ఉన్నను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన మనలను ప్రదానం చేసుకున్నాడు అంటాడు. ఒకసారి నాతో కలిసి ఈ మాట చెప్పండి. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చు ఉన్నను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మనలను ప్రదానం చేసుకున్నాడు. తకమని చెప్పండి. ఎందుకు ప్రదానం చేసుకున్నాడు? ఎప్పుడెప్పుడు మేల్కొని ఉన్నను అంటే, నువ్వు మేలుకొన్నంతసేపు నీ శరీరం పనిచేయొచ్చు, నీ నాలుక ఆయన నామ సంకీర్తన చేస్తూ ఎప్పుడు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం. దైవము కాని వాటిని ఆరాధించే ఈ దేశంలో అరుణోదయ దర్శనంగా నన్ను దర్శించి నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రమని ఎప్పుడు నీ నాలుక మేలుకున్నంతసేపు ఆయన నామ సంకీర్తన చెయ్యునుగాక. అంటే మేలుకున్నంతసేపు ఎవరితో బ్రతకాలి? చెప్పాలి. యేసయ్యతో నువ్వు ఎట్లా ట్యూన్ అయిపోవాలో మేలుకున్నంతసేపు అంటారు కదా. కాస్త వినటానికి నవ్వొచ్చేటట్లున్న ఒక మాట చెప్తాను. పాత రోజుల్లో సిస్టర్లు ఈ బట్టలు ఉతికేటప్పుడు ఒక శబ్దం చేస్తారు. ఏం చేస్తారు? నేను అనుకున్న వాషింగ్ మిషన్లు వచ్చిన తర్వాత మరిచిపోయారేమో అనుకున్నా, జ్ఞాపకం ఉందలే అన్న. ఏమని శబ్దం చేస్తారా తల్లి? మనం ఏమని శబ్దం చేయాలి? చివరికి బట్టలు ఉతికేటప్పుడు కూడా ఏ పురుషునితో నువ్వు ప్రదానం చేయబడ్డావో ఆయనను గూర్చే కలలు కంటూ నువ్వు బ్రతకాలి. విడదీయలేని బంధం ఆ ప్రాణప్రియుడితో సంఘం కలిగి జీవించాలి. ఈయనేమంటాడంటే ఇక్కడ ఒక మాట, మేలుకొని ఉన్నంతసేపు అంతటితో ఆపల. తర్వాత ఏమన్నాడు? కొంచెం గట్టిగా. ఆయన ఏమంటాడు తెలుసా? నీ నిద్ర కూడా నాతో ఉండాలా. పెద్దగా చెప్దాం ఆమెన్. అంటే నిద్రలో కూడా ఎవరితో ఉండాలి మన నిద్ర? మీరు అనొచ్చు, ఊరుకోండన్నా, పగలంటే మేలుకున్నంతసేపు మనం దేవునితో ఉండగలుగుతాం, కానీ నిద్ర రాత్రిపూట వచ్చే కళ్ళు మన చేతిలో ఉంటాయా అని అంటారా? నేనంట, పగలు మేలుకున్నంతసేపు నువ్వు దేవునితో ఉంటే తెలియకుండా నీ నిద్ర కూడా దేవునితో ఉంటుంది. బైబిల్లో ఒక ఆయన నిద్రపోయాడు. ఆయన నిద్రపోతూ ఉంటే ఆ రాత్రి జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? భూమికి ఆకాశానికి నిచ్చెన వేయబడటం, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండటం, నిచ్చెనకు పైగా దేవుడైన యెహోవా యాకోబు యాకోబు అని పేరు పెట్టి. అంటే యాకోబు నిద్ర కూడా ఎవరితో ఉంది? యాకోబు నిద్ర కూడా ఎవరితో ఉంది? తమ్ముడు, చెల్లి, నువ్వు మంచి ఆత్మీయురాలు అయితే రాత్రిపూట నీ నిద్ర కూడా నీ దేవునితో పెనవేయబడేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. నీ నిద్ర కూడా దేవుని చుట్టూతో ఉండేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. గుండెలో ఈ మాట రాసుకోండి. రాత్రిపూట నీకు వచ్చే కళ నీ ఆత్మీయ కొలమానిక. విన్నారు ఈ మాట? కొంతమంది 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ముసలాయన వచ్చి నా దగ్గర అంటాడు, అయ్యగారు రాత్రిపూట పిచ్చి పిచ్చి కళ్ళు శట కళ్ళు వస్తున్నాయి, రాకుండా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. ఏం కళ్ళు వస్తున్నాయి అయ్యా అన్న. ఏమన్నాడు తెలుసా? నేను చెప్పకూడదు, మీరు వినకూడదు అన్నాడు. ఏ వయసు? ఊరు బొమ్మంటుంది. ఆ వయసులో రావాల్సిన కళ్ళేంటి? దేవదూతలు వచ్చినట్టు కలగనాలి, దేవుడు వచ్చినట్టు కలగనాలి, పేతురు దగ్గరికి దేవదూత వచ్చినట్లు, యాకోబు దగ్గరికి ఈ కళలు కనాలి అంటాడు. 75 సంవత్సరాలు ముసలాయన శటశట కళ్ళు వస్తున్నాయి, రాకుండా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. నేను ప్రార్థన చేస్తే కుదరదు నాయనా, మేలుకున్నంతసేపు నువ్వు దేవునితో బ్రతికితే నీ నిద్ర కూడా తెలియకుండా దేవునితో ట్యూన్ అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా.
మరలా చెప్పండి, మనమందరం ఎవరిమి? ప్రదానం చేయబడిన కన్యకులం. ప్రదానం చేయబడిన అమ్మాయి వివాహం చేసుకుని ఆ రోజు వచ్చే వరకు ఎవరిని గూర్చి కలలు కంటది? ఎవరిని గూర్చి ఆలోచిస్తుంది? ఎవరిని గూర్చి తలస్తుంది? ఒక యవ్వనమ్మాయి ప్రదానం చేయబడిన తర్వాత స్వపురుషుని గూర్చి కూర్చున్న లేచిన ఎలా ఆలోచిస్తుందో మన స్వపురుషుడైన యేసయ్య గూర్చి నిరంతరం కలలుగానే ప్రత్యక్షత దేవుడిచ్చునుగాక. అయితే ఒక మాట, యేసయ్య మనల్ని ఎందుకు ప్రదానం చేసుకున్నాడు? హోషేయ గ్రంథంలో రాసి ఉంటుంది కదా, దయాదాక్షిణ్యములు చూపుట వలన నమ్మకమును బట్టి నిన్ను నా దానిగా ప్రదానం చేసుకున్నాను అంటాడు. నాతో కలిసి ఒకసారి చెప్పండి ఈ మాట. దయాదాక్షిణ్యములు చూపుట వలన, ఇంకోసారి, రెండవది నమ్మకమును బట్టి నిన్ను నా దానిగా ప్రదానం చేసుకున్నాను అంటాడు. ఒకసారి మీరు ఆలోచించండి, ఏలూరు పట్టణంలో కొన్ని వేలు కాదు లక్షల కొలది ప్రజలు ఉన్నారు కదా, మనకే ఎందుకు ఈ రక్షణ భాగ్యం దొరికింది? మీ కుటుంబాల్లో, మీ బంధువుల్లో ఎంతోమందికి యేసు ప్రభు గురించి చెప్పిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాలా. యేసయ్య గురించి నీకు ఒక్క మాట చెప్పేసరికే పరిగెత్తుకుంటా యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, బాప్తిస్మం తీసుకున్నావు, సంఘంలో ఒక స్తంభంగా నువ్వు నిలవబడ్డావు. నేనంట, మనకే ఎందుకు ఈ రక్షణ భాగ్యం దొరికింది? మనల్ని దేవుడు ఎందుకు ప్రదానం చేసుకున్నాడు అంటాడు అక్కడ, దయాదాక్షిణ్యములు చూపుట వలన. ఎందుకో షోషాను కోటలో ఎంతోమంది కన్యకులు వచ్చారు. ఈ కన్యకలందరిలో ఎస్తేరును చూడటంతో రాజు హృదయం దయ పుట్టింది. ఏలూరు అంతా వెతుకుతున్నప్పుడు, నీకు తెలుసా, నిన్ను చూడటంతో నిన్ను తనదానిగా చేసుకోవాలని దేవుని గుండెల్లో, నీ పట్ల ఆయన గుండెల్లో ప్రేమ పుట్టుకొని వచ్చింది. నీకంటే గొప్ప గుణాలు కలిగిన వాళ్ళు ఏలూరులో చాలామంది ఉన్నారు. నీకంటే శ్రేష్టమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఈ పట్టణంలో, నీ బంధువుల్లో చాలామంది ఉన్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎందుకో నీ ఇల్లు చూడటంతో ఈ బిడ్డను నా బిడ్డగా చేసుకోవాలి, ఈ బిడ్డను నా కుమార్తెగా చేసుకోవాలి, ఈ బిడ్డను నా బిడ్డగా చేసుకోవాలని నిన్ను చూడటంతో దేవుని గుండెల్లో దయ పుట్టింది. ఒక వ్యక్తి పట్ల మరొక వ్యక్తికి ఎందుకు ఎలా ప్రేమ పుడుతుందో ప్రేమను వివరించడానికి మాటలు చాలా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి విలువైన మాట చెప్తాను. ఇక్కడ పెళ్ళైన బ్రదర్స్ చాలామంది ఉన్నారు. గడ్డం బ్రదర్ పెళ్ళైందని చెప్పారు కదా, పెళ్లి చూపులు ఒకే అమ్మాయిని చేసుకున్నారు కదా, కన్ఫర్మ్? ఒక మాట అడుగుతాను, గన్ షాట్గా ఒకే అమ్మాయిని చూసారా? 10 మందిని చూసిన తర్వాత ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశారా? జ్యోతిరాజన్న ఆ అన్న చెప్తున్నారు, నేను 3 చూశాను అంటున్నాడు. ముగ్గురిని చేసుకోవాలా? థ్యాంక్ యూ బ్రదర్. ఎంతమందిని చూశారు చెప్పండి బ్రదర్, ఇటు చూడాలి. ఎంతమందిని చూశారు? 3 చూశారు. చేసుకుంది ఒక, చూసింది 3, ఒకళ్ళని ఎందుకు చేసుకున్నారు? ఏం బ్రదర్, చూసింది 3. మీరు యూట్యూబ్లో ఉంటే చూడండి. నేను ఏలూరులోనే పాలిటెక్నిక్ చదువుకున్నానని చెప్పే కదా, మా క్లాస్మేట్ ఒకడు 121 మందిని చూశాడు. ఈ అమ్మాయి నచ్చలేదంటే ఆ అమ్మాయి నచ్చలేదు. ఒకరోజు వాళ్ళ అమ్మోళ్ళు వచ్చాయా, 121 సంబంధాలు చూసామయ్యా, ఏ అమ్మాయి నచ్చలేదు. అసలు వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎట్టుండాలో వాడిని అడగండి అయ్యా, మాకేం చెప్పట్లేదు అన్నారు. మేము కూర్చోబెట్టి అడిగాం. ఇదే ఏలూరు, వట్లూరు ప్రాంతంలో, ఇదే ఏలూరులో అడిగాం, రే నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎట్టుండా? మీ నాన్న చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, నీ పెళ్లి చూసి చచ్చిపోదాం అనుకుంటున్నాడు, అమ్మాయి ఎట్లుండాలి? ఎర్రగా ఉండాలా అన్నాం. ఆహా అన్నాడు. మరి నల్లగా ఉండాలా? రంగుతో నాకు సంబంధం లేదన్నాడు. ఎత్తుండాలా? వద్దు. మరి పొట్టిగా ఉండాలా? ఎత్తుతో కూడా సంబంధం లేదు. బాగా క్యాష్ పార్టీ అయి ఉండాలా అన్న, డబ్బుతో కూడా సంబంధం లేదన్నాడు. బాగా చదువుకొని ఉండాలి, చదువుతో కూడా సంబంధం లేదన్నాడు. మాకు తెలిసి 10 అడిగాం, ఆ లిస్టులో ఈ 10 ఏది లేదు. అసలు నీ టేస్ట్ ఏంటో చెప్పరా అన్న. వాడు ఏమన్నాడు తెలుసా? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి జుట్టు మున్సిపాలిటీ సీపర్ అంత లావు, అంత పొడుగుండాలన్న.
విన్నారా? ఇదే మాట వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పా. వాళ్ళ అమ్మా నాన్న అన్నారు, ఇదే మాయదారి కోరిక అయ్యా, ఎట్లా చూసావయ్యా. ఆ తర్వాత పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చూపులప్పుడు అమ్మాయి ఏదో టీ తీసుకొని వస్తుంది కదా, అమ్మాయి ఇట్లా తీసుకొని వచ్చేటప్పుడు వీళ్ళ అమ్మ అనేదంట, అమ్మాయి వెనక తిరుగు. దేని కొరకు? అరే జుట్టుతో ఏం చేస్తావరంటే, ఆడే నా టేస్ట్ నాదండే, ఎవరి టేస్ట్ వాడిది. విన్నారా? నీలో నాలో చెప్పుకోదగ్గ ఏ మంచి గుణం లేకపోయినా నిన్ను తనదానిగా చేసుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అవును, మన్నా మినిస్ట్రీస్లో ఎంతోమంది గొప్ప సేవకులను దేవుడు తన పని కొరకు వాడుకున్నాడు. దైవజనులు ఎలీషా నాయన గారి కడుపున పుట్టిన జ్యోతిరాజు నాన్న సాక్ష్యం ఒకసారి కామారెడ్డిలోనే విన్నాను. చాలా అద్భుతమైన సాక్ష్యం. ఒకప్పుడు జఫన్య శాస్త్రి గారు కూడా ఎప్పుడో ఒక సందర్భంలో మీ గూర్చి బహుఘనంగా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ గొప్ప ఆరాధికుడిగా, ఓ బలమైన వర్తమానికుడిగా మన్నా మినిస్ట్రీస్లో ఎంతోమంది గొప్ప దైవ సేవకులు లేచారు. ఆ గొప్ప దైవ సేవకుల్లో ఈ దైవజనుడు ఉండటానికి దేవుడు కృప చూపించాడు. నేనంటా, అయ్యా ఏ మంచి చూసి కోరుకున్నావు అడిగితే, నా భాషలో చెప్పాలంటే, వెతికితే ఎంత మంచి లేకపోయినా ఈ మట్టి ఘటాల పట్ల దేవుని కొన్ని అనాది కాల సంకల్పం. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి పట్ల ఎందుకు ప్రేమ పుట్టిద్దో వివరించలేం. ఇది అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఓ తల్లి ఇప్పుడు చెప్తూ ఉండేది, మా కొడుకేంటో తెలుసయ్య గారు, 6 అడుగుల ఆంధ్ర అందగాడు. ఒకసారి అనండి. ఆ 6 అడుగుల ఆంధ్ర అందగాడి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఆ తల్లి కుప్పలాగా కూలిపోయి మమ్మల్ని పిలిచింది. ఏంటమ్మా అన్నాను. ఆడ ఆల్రెడీ చేసుకొని తీసుకొని వచ్చాడయ్యా అంది. మంచిదేమ్మా, ఆశీర్వదించంటే, ఏం ఆశీర్వదించమంటారయ్యా, నా కొడుకు 6 అడుగులు. అర్థమైంది. అదే మా కొడుకు 6 అడుగులు, ఎర్రటి దొండపండు. ఈడు ఇష్టపడి చేసుకున్న అమ్మాయి ఎందుకు చూసారా? భూమికి జాలెడు. సరే ఎత్తు లేకపోయింది అయ్యా, రంగు చూడండి అయ్యా. ఏమందో తెలుసా, కోడలను పక్కన పెట్టుకొని అమావాస్య సేకటయ్యా, నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప ఏమీ కనపడు. అసలు ఏం చూసి అమ్మాయిని చేసుకున్నావరంటే, ఆడంటాడంట, మమ్మీ ఆ అమ్మాయిని నా కళ్ళతో చూడు మమ్మీ అన్నాడు. ఆ అమ్మకి అది కాస్త ఎగతాళిగా ఉంది, కానీ నా గుండెల్లో పుట్టిన వణికేంటో తెలుసా? నీ యేసయ్య 10,000 మంది పురుషులలో కూడా అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి శ్రేష్ఠ సుగుణాలు కలిగిన సుగుణాల సంపన్నుడు. అలాంటి సుగుణాల సంపన్నుడు ఈ ప్రధాన పాపిని కోరుకున్నాడు. ఎందుకు నన్ను ప్రేమించే వేసాయి మీరు అడగండి. వేసాయిని కూర్చొని, వేసాయా నా బంధువుల్లో ఎవరికీ రక్షణ లేదు కదా, నాకే ఎందుకు దొరికింది? నన్నే ఎందుకు సేవకుడిగా పిలుచుకున్నావు? నాకే ఇలాంటి మంచి సంఘాన్ని ఎందుకు ఇచ్చావు? నాకే ఎందుకు ఇలాంటి గొప్ప సేవకుల్ని ఇచ్చావు? నన్ను ఎందుకయ్యా, నా పట్ల ఎంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు? నాలో ఉన్న మంచితనం ఏంటని గడిచిన 25 సంవత్సరాలు బట్టి వెతుకుతున్నా. నా మంచితనం కనపడలేదు, కానీ దేవుని కృప ఒక్కటే నాకు కనపడతా ఉంది. దయాదాక్షిణ్యములు చూపుట వలన. రెండో మాట అంటాడు, నమ్మకమును బట్టి. చెప్పండి. అంటే నా పట్ల యేసయ్యకున్న నమ్మకం ఏంటంటే, ఇటు జెర్మీ అనేవాడు ఇటు చెడ్డోడే, అయినా నా సేవకు పిలుచుకుంటా, ఇప్పుడు 10 మంది ఆత్మలను అప్పగిస్తా. అయినా చెడ్డోడే, ఇప్పుడు 10 మంది ఆత్మలను అప్పగిస్తా. నేను సేవకుడిగా నిలవబెట్టి ఆత్మలను అప్పగించిన తర్వాత వాడు తప్పకుండా నా యొడల నమ్మకంగా బ్రతుకుతాడని నమ్మకం లేని వీడిని నమ్మదగిన దేవుడు నమ్మాడు. విన్నారు ఈ మాట? నేను చెడ్డోడిని కాకపోయినా మంచోడుగా బ్రతుకుతానని దేవుడు నమ్మాడు. పరిశుద్ధత లేకపోయినా, పవిత్రత లేకపోయినా, ప్రజల కొరకు ఏడ్చే గుణం లేకపోయినా, వీడి చేతులకు ఆత్మలు అప్పగిస్తే తప్పకుండా ప్రార్థిస్తాడు, వీళ్ళ కొరకు ప్రసవేదన చెందుతాడు, నా సన్నిధిలో నమ్మకంగా బ్రతుకుతాడని నమ్మకం లేని వీడిని నమ్మదగిన దేవుడు చెప్పలేనంతగా నమ్మాడు.
నేనంట దేవుని నమ్మకత్వాన్ని కొంచెం నువ్వు నిలవబెట్టుకుంటే కృప వెంబడి కృప దేవుడు నీకు ఇవ్వటం దీవెన వెంబడి దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. సమృద్ధి వెంబడి సమృద్ధి దేవుడు అనుగ్రహించటం యేసు నామములో ప్రారంభించునుగాక. నమ్మదగిన వారిని కాకపోయినా నమ్మి నిన్ను రక్షించుకున్నాడు. నమ్మి రక్షణను భిక్షగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది ప్రదానం చేయబడిన కన్యక యొక్క చరిత్ర. ఇప్పుడు చెప్పండి, ప్రదానం చేయబడిన ఆ కన్యక ఎవరు? నేనే. రైట్, బాగా చెప్పారు. మనమే, సార్వత్రిక సంఘమే, మన మినిస్ట్రీసే, మన ఏలూరు మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి బిడ్డ ప్రదానం చేయబడిన ఈ కన్యక. ఎంతవరకు బాగానే ఉంది. ఈ కన్యక యొక్క కన్యత్వాన్ని చెరపటానికి లోకంలో ఒకడు తిరుగుతున్నాడు. ఎవడాడు? చెప్పాలి గట్టిగా. రాజశేఖరయ్య గారు సైతాన్ గాడికి అపవాది అని పేరు పెట్టరు, సైతాన్ గాడు అనరు. సైతాన్ గాడు అంటంతో మన మేనమామ అంటాడు. మరి ఎట్లా మేనమామ అయ్యారు, వరుస ఎట్లా కలిసిందో తెలియదు, కానీ రాజశేఖరయ్య గారు అనే మాట్లాడి మన మేనమామ అంట. సరే, వాడి పని ఏంటంటే మన కన్యత్వం చెరపటమే వాడి పని. క్రీస్తు సరళతలో నుంచి అవ్వ ఆదాములను తప్పించినట్లుగా ఈరోజు మన్నా చర్చిని కావచ్చు, బోధించే నన్ను కావచ్చు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ నుంచి కావచ్చు, ఆకాశం క్రింద భూమికి పైన యేసు రక్తముతో ఎన్ని కోట్ల మంది ప్రజలు కడగబడ్డారో వారందరినీ తప్పించాలి. తప్పించేటప్పుడు వాడు బ్రతిమలాడి తప్పించడు, బలత్కారం చేస్తాడు. చెప్పండి కొంచెం పెద్దగా. బలత్కారాన్ని గురించి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భక్తుడైన యాకోబు ఇలా అంటాడు, వినండి పర్వాలేదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరుల గొల్పబడుచున్నాడు అంటాడు. ఓసారి మాట చెప్పండి. ప్రతివాడు స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరుల గొల్పబడుచున్నాడు. చివరిసారి నేను మిమ్మల్ని ఎక్కువ విసిగించను, ఇంకొకసారి. ప్రతివాడు అంటే ప్రతివాడంటే నాతో సహా. నేను తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన్ని పైనుంచి ఊడిపడిన దేవదూతనేం కాదు, నాతో సహా. యవనస్తులు మొదలుకొని నిండు వృద్ధుల వరకు ప్రతి వాడు దురాశల చేత. నేను అంటాను, దురాశలు ఎవరి వలన కలుగుతాయి? శత్రువైన సాతాను. శత్రువైన సాతాను మనలో దురాశలు కలుగు చేసి అక్కడ ఒక మాట అంటాడు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత. ఇంకోసారి రాజ్కుమార్ ఎట్రా, బైబిల్ అక్కడ పెట్టరా. లాక్కొని వెళ్ళటం, తీసుకొని వెళ్ళటం, ఈడ్చుకొని వెళ్ళటం. ఈసారి కాస్త టైట్గా ఉండు. అట్లని మరీ టైట్గా ఉండేవుగాక. ఈ పర్సనాలిటీని లాగాలంటే ఏదో ఒకటి ఇబ్బంది అయిపోతుంది. కొంచెం టైట్గా ఉండు. దీన్ని ఏమంటారు చెప్పాలి. అటు పద. ఇప్పుడు నేను లాగినా నువ్వు రావద్దు. నీ సొక్కా జరిగినా పర్వాలేదు, నేను కొని పెడతా. అట్లాగా నసలు రాకుండా ఉండేవుగాక. రైట్, పడిపో. దీన్ని ఏమంటారు? సైతాన్ గాడు మనల్ని తీసుకెళ్ళడం, లాక్కొని వెళ్ళడం, ఈడ్చుకొని వెళ్తాడు. లేచన్న, ఈడ్చుకొని వెళ్తాడు. అది వాడి క్యారెక్టర్. అక్కడుండు. ఈడ్చుకొని వెళ్తాడు. ఒకసారి నా వైపు చూడండి. ఈడ్చుకొని వెళ్తున్నాడు అంటే ఆ ఏడవబడేవాడు ఇష్టపూర్వకంగా వెళ్తున్నాడా, అయిష్టంగా వెళ్తున్నాడా? చెప్పాలి. తీసుకొని వెళ్తున్నాడంటే ఇష్టపూర్వకంగా కొంత కాంప్రమైజ్ అయి ఉండొచ్చు. లాక్కొని వెళ్తున్నాడంటే కాంప్రమైజ్ కాలేదని. ఈడ్చుకొని వెళ్తున్నాడంటే నేనంట దేవుని ఎరగని ప్రజలకు కూడా పాపం చేయాలనే మనసు ఉండదు. దేవుని ఎరగని ప్రజలకు కూడా నీతిగా బ్రతకాలని అనుకుంటాడు. దేవుని ఎరగని ప్రజలకు కూడా నేను తాకూడదు అనుకుంటాడు. అపవిత్రమైన కార్యాలకు వెళ్ళకూడదు, ఈ చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేయకూడదని
దేవుని ఎరగని వాడు కూడా నీతిగా బ్రతకాలనుకుంటాడు. నేనంట దేవుని ఎరగని వాడే నీతిగా బ్రతకాలనుకున్నప్పుడు, నీతి కలిగిన దేవుని నమ్ముకున్న మన బ్రతుకులో ఇంకెంత నీతిగా బ్రతకాలని కోరుకుంటామో కదా. మరి కోరుకుంటున్నాం కానీ కోరుకున్న దాని ప్రకారం బ్రతకగలుగుతున్నామా? చెప్పాలి. కోరుకున్నంతగా బ్రతకగలుగుతున్నామా? మీరు కావాలంటే చూడండి, ఎంత తాగుబోతుడైనా ప్రతిరోజు పొద్దున్నే లేవటంతో ఏమనుకుంటాడు తెలుసా? ఈరోజు ఏదేమైనా మీకడ తెలిసింది ఈ సంగతి. ఏమనుకుంటాడు చెప్పండి? ఈరోజు ఏదేమైనా 600 అయినా, 600 కాదు 106 కాదు ఎప్పటికీ, కానీ మనో 106 అయినా 600 అయినా ఈరోజు పొరపాటు నేను తాగనే తాగకూడదు అని చెప్పి భార్యని పిలిచి అంటాడు, నీ మీద ఒట్టు అంటే. భార్య అంటది, ఎట్లా అంటే, ఒట్లు వేసి నీ సారీలు లారీలు అయిపోయినాయి అయ్యా, ఇక నా వల్ల కాదు, ఇక ఇవి నమ్మట్లేదని పిల్లలను పిలుస్తాడు, ఒరే నీ మీద ఒట్టురా, అమ్మా చిన్నబిడ్డ నీ మీద ఒట్టురా అని అంటా ఉంటే ఆ పిల్లలు కూడా నవ్వుతూ వస్తారు డాడీ దగ్గరికి. డాడీ ఎట్లాంటి ఒట్లు ఎనలేదు డాడీ అని అనుకుంటారు. మీకు తెలుసా, ఆ తాగుబోతుడు గుండెల్లో కూడా మారాలి, నీతిగా బ్రతకాలనే ఆక్రందన ఉంటుంది. డ్యూటీకి వెళ్తాడా, సాయంత్రం 6 దాకా ఏదేమైనా దాని వైపు పొరపాటున ముట్టకు, ఛీ నా బతుకు జడ, ఛీ ఎందుకు కుక్కలా తను తాను తిట్టుకుంటాడు. ఈరోజు ఏదేమైనా పొర్రపాటున నేను తాగనే తాగకూడదు అనుకుంటాడు. సాయంత్రం 6 అయిందా, అక్కడ బ్రాందీ షాప్ ఉంటుంది, ఆ వీధిగా వెళ్ళొద్దో డైరెక్షన్ మారుస్తాడు. ఇప్పుడు మన రోడ్డు రిపేర్లో ఉన్నట్లుగా రిపేర్ రాకపోయినా వేరే రూట్లో వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అక్కడ ఒక బ్రాందీ షాప్ కనపడింది. ఈ ఒక్కరోజు నో, నా భార్యకు ఒట్టిచ్చా, నా పిల్లల మీద ఒట్టేసా అని నేను తాగకూడదు అనుకుంటానే బ్రాందీ షాప్కి నడుచుకుంటూ వెళ్తాడు. నేను అంట, వాడు తనంతట తాను వెళ్ళలా. ఎవడు ఈడ్చుకొని వెళ్ళాడు మీకు తెలుసా? ఒక్క 5 నిమిషాలు తాగుతాడు, తాగేది 5 నిమిషాలే. ఇక తాగిన తర్వాత తాగుబోతులు ఏడుస్తారండే. పశ్చాత్తాప ప్రార్థనలో మనకు కూడా అంత ఏడుపు రాదమ్మా. మీరు ఎక్కడైనా తాగుబోతులు ఏడుపు చూడండి, జ్యోతిరాజాన్ని ఎక్కడైనా చూసారా? తాగుబోతులు తాగిన తర్వాత ఏడుపు అంత చూసారా? నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా ఎంత పశ్చాత్తాప ప్రార్థన నాయన. మనం ఏమనుకుంటామో తెలుసా? వీడు తాగి యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటాం. తాగేటప్పుడు వాడు బలత్కారం చేసి లాక్కొని వెళ్ళాడు, తాపించిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు. తాగించిందేమో వాడు, ఏడ్చేది మాత్రం వీడు. దైవజనమ, బలత్కారం చేసే శత్రువైన సాతాను నీ జీవితంలో బలవంతంగా నేను సెల్ ఫోన్ దగ్గరికి తీసుకెళ్తాడు, బలవంతంగా ఫోర్నోగ్రఫీ దగ్గరికి తీసుకెళ్తాడు, బలవంతంగా నీకు అయిష్టమైన మార్గాలకు తీసుకొని వెళ్ళి నీ చేత బలవంతంగా చేపిస్తాడు శత్రువైన సాతాను. అరే మనమేంటి సార్, ఈ బలిమి చేసే శత్రువైన సాతాను వలలో నుంచి అపోస్తుడైన పౌలు వారు కూడా తప్పించబడలేకపోయాడు. ప్రారంభ దినాల్లో ఏమంటాడో తెలుసా? మంచిది చేయాలనే ఆశ నాకుంది, చేయలేకపోతున్నా. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. నా అంతరంగంలో పోరాటం జరుగుతుంది. నా మనసేమో దేవుని కోరుకుంటుంది, శరీరమేమో లోకాన్ని కోరుకుంటుంది. మీరు అనొచ్చు, అన్నయ్య ఆ పోరాటం ఎట్లా ఉంటుందో ఒకసారి నాకు అర్థమయ్యే భాషలో చెప్పండి అని అంటారా? ఏమి లేదు. ప్రతి క్రైస్తవుడు రాత్రి పండుకునేటప్పుడు ఓ తీర్మానం చేసుకుంటాడు, దేవా 4 లేచి నేను ప్రార్థన చేయాలి. ఆమెన్. ఇంకోసారి చెప్పండి, 4 లేచి ప్రార్థన చేయాలి, 4 లేచి ప్రార్థన చేయాలి అని చెప్పి మెలకు రావట్లేదని అలారం కొంటారా కొనరా అమ్మా? 4 మనం లేవకపోయినా అలారం మాత్రం లేస్తుంది. కొయ్యం అని కొడుతుంది కదా. ఆ కొట్టేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? పెట్టమని దాని మీద ముట్టికాయ వేస్తారు. రాత్రి ఏమనుకున్నారు? మంచం మీద పండుకున్న 4 కూడా లేస్తే బాగుండు అని ఒకవైపు, శరీరం ఏమంటుంది? అందా
అంటే ఇప్పుడు పోరాటం జరుగుతుందా లేదా? ఇప్పుడు పండుకోబెట్టింది ఎవడు? పండుకోబెట్టింది ఎవరు? చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. పండుకోబెట్టింది ఎవరు? బలాత్కారం చేసే శత్రువైన సాతాను. అపోస్తలుడైన పౌలు తన ప్రారంభ దినాల్లో బలాత్కారం చేసే ప్రదానం చేయబడిన కన్యకగా పిలువబడుతున్న పౌలు వారు కూడా బలిమి చేసే శత్రువైన సాతాను చేతిలో నుంచి తప్పించబడలేకపోయాడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, అయ్యా మరి దీనికి పరిష్కారం ఏంటి? సింపుల్. ఈ దుష్టుడు ఆ అమ్మాయిని బలాత్కారం చేసేటప్పుడు ఆ అమ్మాయి కేకలు వేసిందా? రాళ్లతో కొట్టబడదు. ఒకవేళ మౌనంగా ఉందా? రాళ్లతో కొట్టబడిద్ది. అక్కడ ఒక మాట ఏమని రాసి ఉంటుందంటే, ఆ కన్యక కేకలు వేసినను రక్షకుడు లేకపోయెను గనుక ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టకూడదు అంటాడు. ఒకసారి మాట చెప్పండి. ఆ కన్యక కేకలు వేసినను రక్షకుడు లేకపోయెను. ఆ కన్యక కేకలు వేసిన ఆ కన్యకకు ఎవరు లేరట? కానీ అద్భుతం తెలుసా, ఆ కన్యక కేకలు వేసిన ఆ కన్యకకు రక్షకుడు లేడేమో, కానీ సంఘం అనే కన్యక కేకలు వేస్తే గగనమును చీల్చుకొని రక్షకుడు మన యొద్దకు దిగివచ్చి మన బంధకాలలో నుంచి విడుదలివ్వటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. ఆ కన్యకకు ఎవరు లేరు? స్వరం ఎత్తాలి. ఆ కన్యకకి ఎవరు లేరు? సంఘం అనే కన్యకకి ఎవరున్నారు? ఇంకొంచెం పెద్దగా చెప్పాలి. సంఘం అనే కన్యకకి ఎవరున్నారు? నీకెవరున్నారు? నీకెవరున్నారు? తల్లి నీకెవరున్నారు? నాకెవరున్నారు? సంఘం అనే కన్యకకు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు రక్షకుడు మన పక్షాన ఉన్నాడు. నీ సమస్యకు విరుగుడేంటో తెలుసా? నువ్వు కేకలేస్తే చాలు, రక్షకుడు చేయాల్సిన పని చేస్తాడంతే. గట్టిగా చెప్దాం ఆమెన్. ఈ 40 దినాలు చెప్పండి, ఏం చేద్దాం మనం? పెద్దగా చెప్పాలి. కేకలు ఎట్టుంటాయి? పెద్దగా. ఈ 40 రోజులు ఏం చేద్దాం అన్న? 40 50? 40 కదా. ఏమో ఎక్స్టెన్షన్ చేస్తారేమో తర్వాత, వద్దులేనా. రైట్. ఈ 40 రోజుల పాటు ఏం చేద్దాం? జ్యోతిరాజు అన్నకి పని లేక ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టలేదు. ఎందుకో తెలుసా? ఈ 40 రోజులు మీరు కేకలేస్తూ ఉంటే ఒక్కొక్క బిడ్డ ఒంటిలో ఇంటిలో రక్షకుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. రక్షకుడు అడుగు పెట్టబోతున్నాడు. ఏ బలాత్కారుడి చేతిలో నలిగిపోతున్నావో వాడి చేతుల్లో నుంచి విడిపించబడటానికి ఈ ఉపవాస ప్రార్థన మీ కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇలా కేకలు వేస్తే 4 ఎవరు హృదయపు లోతులో నుంచి కేకలు వేస్తారో వారు నంబర్ 1 దౌర్భాగ్యపు స్థితి నుండి ధన్యకరమైన స్థితికి లేవనెత్తబడతారు. నంబర్ 1 చెప్పండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు వారు ఒక మాట అంటారు, నాతో కలిసి మాట చెప్పండి. అయ్యో, ఇంకొంచెం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి నన్నెవడు విడిపించగలడు అని అపోస్తలుడైన పౌలు వారు తన దౌర్భాగ్యపు స్థితిని బట్టి, ఈ కన్యత్వం సాతాను చెరుపుతూ ఉంటే తన పరిస్థితిని బట్టి ప్రసవేదన పడుతూ కేకలేశాడు. ఏమని కేకలేశాడు? అయ్యో, అయ్యో, ఇంకోసారి అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. గమనించండి, మన తెలుగు బైబిల్లో అయ్యో అనే ఈ పదమట గ్రీకు నుంచి డెరైవ్ చేయబడిన పదమట. గ్రీకుయులు అయ్యో అనే పదం ఎక్కడ వాడతారంటే, ఒక వ్యక్తి పొరపాటున లేదా కావాలని ఒక వ్యక్తిని చంపితే చంపిన వ్యక్తికి వాళ్ళు వేసే శిక్ష ఏంటంటే, రాజ్కుమార్ నువ్వే రా నాయనా, ఈ అబ్బాయిని చంపాను అనుకో, నేను నువ్వేం చనిపోవు, ఏం భయపడకు నాయనా, దేవుడు దీర్ఘాయుషిస్తాడు, 100 120. సరే వినండి, ఈ అబ్బాయిని చంపామనుకోండి, చంపిన వ్యక్తికి వేసే శిక్ష ఏంటో తెలుసా? ఎవరినైతే చంపారో ఆ చంపబడిన వ్యక్తి యొక్క శవాన్ని ఇలా భుజాల మీద తీసుకోవాలి. ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీ అయిపోయింది, ఇంటికి రావాలి, శవం తీయటానికి లేదు, ఈవెన్ నువ్వు దీక నాయన,
ఈవెన్ సింగిల్ మినిట్ కూడా ఈ శవాన్ని ఒంటి మీద నుంచి తీయటానికి లేదు. ఇప్పుడు ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయాలి కదా. సచినుడు కూడా స్నానం. ఇప్పుడు విన్నారా? స్నానం అయిపోయింది కదా, ఇక గమనించండి, స్నానం అయిపోయింది కదా, ఆ తర్వాత పండుకోవాలి. వదిలిపెట్టిన ఆయన అని అంటానికి లేదు, శవంతోనే పండుకోవాలి, శవంతోనే లేవాలా. మళ్ళీ తెల్లారి డ్యూటీ. బట్టలు వేసుకునేటప్పుడు, సొక్కా వేసుకునేటప్పుడు, సరే బరువు మోయటం ఒక బాధ అయితే, తన పనులు చేసుకోవడానికి ఒక ఆటంకం అయితే, చచ్చిన శవం 3వ రోజు నుంచి శవంలో నుంచి ఏమొస్తుంది? అత్తరాసున శవంలో నుంచి ఏమొస్తుంది సార్? శవం 3వ రోజు ఉబ్బిపోయి ఇక చూడండి, ఆ కుళ్ళిపోయిన ఆ శరీరంలో నుంచి పురుగులు, ముక్కులు పగిలిపోయేంత దుర్గంధం, ఆ వాసన తట్టుకోలేక అప్పుడు కేకలేస్తాడట. ఏమని? అయ్యో అయ్యో అయ్యో, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలని అయ్యో అని కేకలేస్తాడట. దైవజనమా, ఈ ఉపవాస ప్రార్థన దినాలలో సంఘం, ప్రత్యేకంగా నీ వ్యక్తిగత జీవితంలో సాతాను ఎక్కడ నీ కన్యత్వాన్ని చెరుపుతున్నాడో, నీలో పాపపు బీజాన్ని మొలకెత్తింప చేయాలని ఎక్కడ వాడు ప్రయత్నం చేస్తున్నాడో, పవిత్రత నుంచి తప్పిపోయేటట్లుగా, నీతియుక్తమైన జీవితం నుంచి తప్పిపోయేటట్లుగా సాతాను ఎక్కడెక్కడ నేను బలవంతం చేస్తూ వచ్చాడో, నీ పాప స్థితిని గురించి ఈ ఉపవాస ప్రార్థన దినాలలో నువ్వు కేకలు వేయుదువుగాక. ఎలా? పై పెదవులతో కాదు. చచ్చిన శవాన్ని ఒంటి మీద పెట్టుకున్నప్పుడు ఎలా కేకలేస్తారో, అయ్యో అయ్యో ఈ దుర్గంధాన్ని తట్టుకోలేకపోతున్నా, అయ్యో ఈ వాసన తట్టుకోలేకపోతున్నా, అయ్యో ఈ చచ్చిన శవాన్ని నేను మోయలేకపోతున్నా, చచ్చిన శవంతో నేను కాపురం చేస్తున్నా, అయ్యో 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 అని గగ్గోలు పెడుతూ కేకలేస్తున్నాడే. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో తన పాప స్థితి కొరకై అలా రోధించేవాడై ఉండాలి, అంగలార్చేటువంటి వాడై ఉండాలి. ఈయన నేనెంత దౌర్భాగ్యుని అని అంగలార్చాడు కదా, అలా అంగలార్చిన ఈ దౌర్భాగ్యుడే ఆ తర్వాత ఏమంటాడో తెలుసా? కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుంటే. ఒకసారి ఈ మాట పెద్దగా చెప్పండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు. అంటే చూడండి, ఒకప్పుడు దౌర్భాగ్యుడు ఈరోజు ఎంత ధన్యుడయ్యాడో విన్నారా? ఒకప్పుడు దౌర్భాగ్యుడు ఇప్పుడు ఎంత ధన్యకరమైన స్థితికి వచ్చాడో చూడండి. అది ఎవరిని పోలి? ఓ మోషేను పోలి నేను నడుచుకున్నాను అని అంటే పర్వాలా, ఓ దావీదును పోలి నేను నడుచుకున్నానంటే పర్వాలా, ఓ యెహోషువను పోలి నేను నడుచుకున్నానంటే పర్వాలా. ఎవరితో పోలి అంటాడు? యేసు ప్రభువారు పర్వత శిఖరం, ఆయనను రీచ్ అవటమా, ఆయన స్థాయికి ఎదగటమా? ఎదిగాడు. ఎలాగో తెలుసా? కేకలు వేయటం ద్వారా. బిడ్డలారా, ఈ 40 రోజులు, ఇంకా 30 రోజులు ఉన్నాయి. పిల్లలతో కూడిరండి, భర్తలతో కూడిరండి. 30 దినాలు నా చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నా, కుటుంబంగా ప్రతి రాత్రి దేవుని సముఖంలో కనపడండి. అలా మీరు మొరపెడితే మీ ఇంట్లో ఒకప్పుడు నీ కొడుకు దౌర్భాగ్యుడిగా ఉన్నాడేమో, ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ దౌర్భాగ్యుడిని ధన్యుడిగా దేవుడు మార్చబోతున్నాడు. నీ ఇంట్లో భర్తే ఒక దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాడేమో, కడుపును పుట్టిన కూతురే ఒక దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారేమో, దైవజనులు ఈ కూడికలు ఏర్పాటు చేసింది దౌర్భాగ్యులుగా బ్రతుకుతున్న బ్రతుకులను ధన్యకరమైన బ్రతుకులుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. అట్టి కార్యం ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు జరిగించునుగాక. మరోసారి చెప్తాం గట్టిగా ఆమేనని. అయితే చెప్పండి, కన్యక ఏం చేయాలి? పెద్దగా కన్యక కేకలు వేయటం ప్రారంభమే. యేసుక్రీస్తు వారు ఎరుకోకుండా వెళ్తున్నారు. గుడ్డివాడు, ఎవరో చెప్పారు దావీదు కుమారుడు ఇటు గుండా వెళ్తున్నాడని. కేకలేశాడు. యేసు ప్రభు వారు స్పందించలా, వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు చుట్టూతో ఉన్న వాళ్ళు ఏమన్నారు చెప్పండి?
మన భాషలో చెప్పారే గుడ్డోడా ఆపరా, ఇక ఆ దేవుడు వెనక నీలాంటి ప్రార్థన ఏంటాడా, నోరు ముయ్యరా అని ఉంటారు. వీళ్ళందరూ ఈ మాటలు అంటూ ఉంటే నాలాంటి ప్రార్థన వినడనుకుంటలే అని మౌనం కాల. అక్కడ బైబిల్ ఏమని రాసిందో తెలుసా? మరి బిగ్గరగా కేకలు వేయగా. వాడు కేకలు వేస్తే యేసు నిలిచాడు. వాడు కేకలు వేస్తే యేసు, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు నిలిచారేమో, ఈ వ్యక్తి ప్రార్థన చేస్తే సూర్య చంద్రులను సృష్టించిన సృష్టికర్త నిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇతడు మొదట కేకలేశాడు, ఆ తర్వాత మీలో ఎవరైనా 2024 సంవత్సరం ఇలాగే ఉపవాస ప్రార్థనలు పెట్టారయ్యా, నా జీవితంలో దేవుడు ఏ కార్యం చేయలా, కొన్ని చేశాడు కానీ కొన్ని ప్రాముఖ్యమైనవి చేయలా, కొన్ని జరగలా. ఏమని ప్రార్థన చేసేది? పోయిన సంవత్సరం ప్రార్థన చేశాగా నా భర్త మారలేదే, పోయిన సంవత్సరం ప్రార్థన చేశాగా నా అప్పుల సమస్య తీరలేదే అని 2004లో నీకు ఎదురైన ఓటమిని గూర్చి కృంగిపోకు. ఈ గుడ్డ ఆయన కృంగిపోకుండా మరి బిగ్గరగా కేకలేయటం ప్రారంభించాడట. నా చేతులెత్తి మీ ఒక్కొక్కరిని దీవిస్తున్నాను. 2024లో మీరు చేసిన ప్రార్థన కంటే ఈ 2025 రెట్టింపు ప్రార్థనాత్మ మీ మీద దేవుడు కొమ్మరించునుగాక, రెట్టింపు విజ్ఞాపనాత్మ దేవుడు కొమ్మరించునుగాక. గత సంవత్సరం మీరు ప్రార్థన చేసిన స్థాయి కంటే ఈ సంవత్సరం అత్యధికంగా దేవుడు అభివృద్ధి పొందింప చేయునుగాక. నేను ఈ మాట చెప్పడానికి భలే ఇష్టపడతాను. చివరికి ఆ గుడ్డాయిని దేవుడు కనికరించాడా లేదా, బాగు చేశాడా లేదా? నువ్వు కేకలు వేస్తే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు లేవనెత్తుతాడు. అయితే జవాబు రాలేదని ఆగిపోవద్దు. ఎప్పుడు ఈ మాట గుండెల్లో రాసుకోండి. బిడ్డలారా, మీలో ఎవరి జీవితంలో నిన్న దేవుడు ఆలస్యం చేశాడు అంటే హృదయంలో రాసుకోండి. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని భవిష్యత్తులో నీకు ఇవ్వబోతున్నాడు. అద్భుతమైనది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. నీ పిల్లల వివాహ విషయంలో దేవుడు ఆలస్యం చేశాడా? భయపడకో. అద్భుతమైన నీ ఊహకు మించిన ఒక దివ్యమైన సంబంధం వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా సరైన వ్యాపారానికి మార్గాలు దొరక్క ఆలస్యం. మీ జీవితాల్లో ఏ విషయంలోనైనా దేవుడు ఆలస్యం చేశాడు అంటే విశ్వసించండి, భవిష్యత్ కాలంలో అద్భుతమైన దాన్ని మీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. అబ్రహాము శారాలకు దేవుడు ఆలస్యం చేశాడా లేదా? ఆలస్యం చేసి నవ్వును పుట్టించే ఇస్సాకును దేవుడిచ్చాడు. అలాంటి నవ్వు మీ జీవితాల్లో దేవుడు పుట్టించబోతూ ఉన్నాడు. జకరియా ఎలిజబెత్తులకు దేవుడు ఆలస్యం చేశాడా లేదా? టకమని చెప్పాలి. ఆలస్యం చేశాడా లేదా? ఆలస్యం చేసి ఎలాంటి కొడుకునిచ్చాడు తెలుసా? మండుచూ ప్రకాశించుచున్న దీపం వంటి వ్యక్తిని దేవుడిచ్చాడు. చెప్తాం గట్టిగా. ఎల్కానా హన్నా విషయంలో దేవుడు ఆలస్యం చేశాడా లేదా? ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నాతో కలిసి ఈ మాట చెప్పండి. అద్భుతమైనవి ఎప్పుడూ ఆలస్యంగానే వస్తాయి. నీ జీవితంలో ఏ కార్యమైన ఆలస్యమైందంటే ఏమనుకుంటావు తమ్ముడా? ఒక అద్భుతమైన దాన్ని దేవుడు నాకు ఇయ్యబోతున్నాడు అని ఎరిగి మరి బిగ్గరగా కేకలేయుదుగాక. జస్ట్ ఈ మధ్య యూట్యూబ్లో షార్ట్లో ఒక చిన్న మెసేజ్ పెట్టాం. విషయం ఏంటంటే, కోడి గుడ్డు పెట్టిన తర్వాత ఆ గుడ్డులో నుంచి పిల్ల బయటకు రావటానికి 21 దినాల కాల వ్యవధి. రైట్. కుక్క గర్భంలో నుంచి పిల్ల బయటకు రావటానికి 60 రోజుల కాల వ్యవధి. తల్లి గర్భంలో నుంచి శిశువు బయటకు రావటానికి 9 నెలల కాల వ్యవధి. గుర్రపు గర్భంలో నుంచి గుర్రపు పిల్ల బయటకు రావటానికి 11 నెలల కాల వ్యవధి. ఏనుగు గర్భంలో నుంచి ఏనుగు పిల్ల బయటకు రావటానికి 22 నెలల కాల వ్యవధి. ఎంత కాల వ్యవధి? గుడ్లో నుంచి పిల్ల బయటకు రావటానికి, ఏనుగులో నుంచి పిల్ల బయటకు రావటానికి. కోడి పిల్ల సైజు ఎంత ఉంటుంది? ఎంత? ఎవరో మనిషి ఎంత ఉంటుంది? కోడి పిల్ల సైజు ఎంత? ఏనుగు పిల్ల పెద్దగుంటుందా చిన్నగుంటుందా కదా? అద్భుతమైనది ఎప్పుడు ఆలస్యంగానే దేవుడు ఇస్తాడు. అయితే
గడిచిన సంవత్సరంలో ప్రార్థన చేసి ఎన్నో విషయాల కొరకు నువ్వు ఆశపడి ఈ సంవత్సరం దేవుడు తప్పకుండా చేస్తాడు, ఈ సంవత్సరం తప్పకుండా దేవుడు చేస్తాడని ఎంతో ఆశపడినా ఏదైనా కార్యం జరగకపోతే గత సంవత్సరం జరగలా, ఈ సంవత్సరం కూడా జరిగిద్దా? నిరాశతో ప్రార్థన చేయకు. మరి బిగ్గరగా దేవుని సన్నిధిలో కేకలేయటం ప్రారంభించు. ఈ స్థలం అద్భుతాల స్థలంగా దేవుడు మార్చబోతున్నాడు. గడిచిన సంవత్సరాల్లో ఎప్పుడు జరగని అద్భుతాలు ఈ సంవత్సరం ఈ పరిచర్యలో నిశ్చయంగా దేవుడు జరిగించబోతున్నాడు. చెప్పండి, కన్నిక చేయాల్సిందేంటి? వినపడలేదు నాకు. ఇంకోసారి, మరొక్కసారి, చివరిసారి కేకలేస్తే చాలు. ఆ కన్యక కేకలేసిన రక్షకుడు లేడు. అద్భుతం. ఈ కన్యక కేకలేస్తే గగనమును చీల్చుకొని రక్షకుడు మన యొద్దకు దిగి వస్తాడు ఆయన. అయితే ఈ కన్యక యొక్క స్పందన ప్రాముఖ్యం. కన్యక ఏం చేయాలి అన్నాడు, ఎరుకో కోట గోడల చుట్టూతో తిరగండి. 6 రోజులు తిరిగారు. మౌనంగా ఉన్నంతసేపు ఆ కోట గోడలు కూలిపోలేదు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? 7వ దినమున ఎట్లా కేకలేశారట? మరి బిగ్గరగా. అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వారు కేకలు వేయుట మొదలు పెట్టగానే ఎరుకో కోట గోడలు కుప్పలాగా కూలిపోయాయట. నమ్మండి, కన్యకగా పిలువబడుతున్న మనం ఈ 40 రోజులు కేకలేద్దాం. దేవుని ఆశీర్వాదాన్ని నీ కొరకు దాచిపెట్టిన ఈవిని నువ్వు పొందుకోకుండా సాతాను ఏ కోట గోడలు కట్టాడో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ కోట గోడలు దేవుడు కూల్చబోతూ ఉన్నాడు. నీ కొరకు దాచిపెట్టిన దాన్ని నువ్వు స్వాధీనపరుచుకోబోతున్నావు. గట్టిగా చెప్దాం ఆమేన్. నువ్వు స్వాధీనపరుచుకునే ఉపవాస ప్రార్థనలుగా ఈ ప్రార్థనలను నా దేవుడు చేయునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అయితే అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఎరుకోను వాళ్ళు స్వాధీనపరుచుకోకుండా ఎరుకో పట్టణస్తులు ఏం చేశారంటే తలుపులు మూసారట. తలుపులు మూసారు. చెప్పండి, ఏం మూసారు? మహా ఉంటే తలుపు ఎంత వెడల్పు ఉంటుంది? 5 అడుగులు. అంటే మనుషులు పోయే తలుపు కాదు తమ్ముడా, రథాలు పోవాలా? 20 అడుగులు లేదంటే 30 అడుగులు. అంటే ఓ 30 అడుగులు వెడల్పున్నటువంటి తలుపులు. అలాంటి 12 తలుపులు ఉన్నాయట. వీళ్ళు రాకూడదని తలుపులు మూసారు. ఎరుకో పట్టణం చుట్టూత 8 కిలోమీటర్ల వైశాల్యంలో ప్రారీ గోడ ఉంది. ఎంత? తలుపుల సైజు ఎంత? 30 అడుగులు. చుట్టూతో ఉన్న ప్రాకారం సైజు ఎంత? అద్భుతం. వీళ్ళు కేకలేస్తే శత్రువులు తలుపులు మూస్తే దేవుడు ప్రాకారాలు పడగొట్టాడు. అంటే ప్రాకారాలు పడగొట్టాడంటే ఎంత విశాలమైన ద్వారాన్ని దేవుడు తెరిచినట్లు? 8 కిలోమీటర్ల ద్వారం తెలిసినట్లు. వీళ్ళు మూసింది 30 అడుగుల ద్వారం అయితే 8 కిలోమీటర్ల ద్వారాన్ని దేవుడు తెరిచాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. నేను నమ్ముతున్నా మీలో చాలామంది మాకు ఈ మందిరం ఇరుకైపోయిందే, ఎట్టా ఈ మందిరం ఇరుకైపోయిందే అని అనుకుంటున్నారు కదా. నేను నమ్ముతున్నా రాగల దినాల్లో ఈ ఇరుకులో నుండి విశాలతకు దేవుడు నడిపించబోతున్నాడు. గజాలలో నుండి ఎకరాలకు దేవుడు నడిపించబోతున్నాడు. పెద్దగా చెప్పాలి ఆమేన్. గజాలలో నుండి ఇక మీదట అన్న మీరు ఎక్కడ చర్చి స్థలం కొన్నా ఎకరాల్లోనే కొనండి. ఆమేనని భలే అన్నారు తల్లి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. అయితే మరి ఆ కార్యం జరగాలంటే ఆమేనంటే సరిపోదు మరి. అమ్మా చెప్పాలి గట్టిగా. ఒక మాట అడుగుతాం మీ అందరినీ, టకమని చెప్పండి. చర్చికి మరియలు ఉండాలా, మార్తలు ఉండాలా? మరియమ్మ లాంటి వాళ్ళు ఉండాలా, మార్తమ్మ లాంటి వాళ్ళు ఉండాలా? మరియమ్మ లాంటి వాళ్ళు. ఇక అందరూ కూర్చొని వాక్యం విని తినిపోయే బ్యాచే. మరలు అడుగుతా, సంఘానికి మరియలు ఉండాలా, మార్తలు ఉండాలా? మార్తలు. ఇక అంతా పని చేసే బ్యాచే, ప్రార్థన చేసే బ్యాచ్ లేదు. నేనంట సంఘానికి మరియలో ఉండాలి, మార్తలో ఉండాలి. ఆ 2 క్యారెక్టర్లు నీ ఒక్కళ్ళలో ఉండాలి. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆ 2 క్యారెక్టర్లు, మరియ క్యారెక్టరు, మార్త క్యారెక్టర్, ప్రార్థనకి సై, దేవునికి కానుకిచ్చే విషయంలో.
చెప్పాలి. ప్రార్థన కోసం కొంతమంది ఎట్లుంటారంటే ఎంతైనా కానుకిస్తారు, ప్రార్థన మాత్రం చేయరు. ఇదొక కృప కొంతమందికి. మరి కొంతమంది ఉంటారు ఎంతైనా ప్రార్థన చేస్తారు. ఆ మాట నేను పూర్తి చేయలేను, మీరే చేయండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇట్లాంటి వాళ్ళకి నేను పెట్టే పేరు ఏంటంటే, ఆ మధ్య బట్టతలైన బర్త్డేకి దివ్యని గిఫ్ట్గా ఇచ్చారట. ఏం చేయమంటావు తమ్ముడు? దివ్యంతో చెమట పెట్టినప్పుడు గోకోట అనేది ఎందుకు పనికి వస్తుంది చెప్పండి? నా ప్రార్థన, మనం కేకలేస్తూ ఉండగా ఇరుకులో నుండి విశాలతకు దేవుడు నడిపించబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, ఈసారి ఉపవాస ప్రార్థనలో విశాలమైన స్థలంలో దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. హల్లెలూయా. అయితే సాతాను చిన్న చిన్న మార్గాలు మోస్తాడు. వాడు మూసిందేది ఇందాక చెప్పే కదా, 30 అడుగుల తలుపులు మూస్తే దేవుడు. విశ్వాసులారా వినండి, గడిచిన సంవత్సరంలో చిన్న చిన్న అవకాశాలు నువ్వు కోల్పోయావా? చిన్న చిన్న ఉద్యోగాలు కోల్పోయావా? చిన్న చిన్న చేతి పనులు నువ్వు కోల్పోయావా? ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నువ్వు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. చిన్న ఉద్యోగాన్ని కోల్పోతే అంతకంటే గొప్ప ఉద్యోగం నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. చిన్న మార్గాలు ఎందుకు దేవుడు మూసాడో తెలుసా? దేవుడే తన చిత్తానుసారంగా మూసాడు. దేవుడే ఆ తలుపులు మూసాడు. ఎందుకో తెలుసా? ఆ తలుపులు దేవుడు ఎందుకు మూయించాడంటే నీ నిమిత్తం ప్రాకారాలు తెరవాలని దేవుడు ఆశపడ్డాడు. మన చర్చికి వచ్చే ఒక తమ్ముడు 14,000 రూపాయల జీతం ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఏడ్చుకుంటా వచ్చాడు. ఏమైంది తమ్ముడా? ఉద్యోగం పోయిందన్న. ఎట్లా బ్రతకాలి? మాది పలానా ప్రాంతం, 2 పిల్లలు, ఫీజు కట్టాలి, ఇంటి ఎట్లా బ్రతకాలని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. నేనన్నా, తమ్ముడా భయపడుకో, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? చిన్న మార్గం ముయ్యబడితే విశాలమైన మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. 14,000 రూపాయల ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే 28,000 రూపాయల ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు. మీరందరూ ఆమెనన్నారు, చప్పట్లు కొట్టారు. ఆ తమ్ముడు ఏమన్నాడు తెలుసా? పోయిన ఉద్యోగం నాకు వస్తే సాల్లే అన్నాడు. ఈరోజు అదే తమ్ముడన్నా, దేవుని కృపను బట్టి చెప్తున్నాను, మాకు ప్రతి నెల మందిరానికి ఇచ్చే దశంభాగమే నెలకొచ్చి 20,000 రూపాయలు దశంభాగం ఇస్తున్నాడు. అంతకంటే భీకర కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. అయితే ఎలాంటి భీకర కార్యాలు జరిగించాలంటే కన్యక ఏం చేయాలి? వినపడలేదు నాకు. కన్యక ఏం చేయాలి? ఆ కన్యక కేకలు వేసినను రక్షకుడు లేకపోయాను. ఈ కన్యక కేకలు వేస్తే గగనమును చీల్చుకొని ఈ రాత్రే రక్షకుడు నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నాడు. నీ ప్రతి బంధకం నుంచి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. మీలో ఎవరైనా చిన్న చిన్న అవకాశాలు కోల్పోయారేమో, చిన్న చిన్న మార్గాలు మూయబడ్డాయేమో. నువ్వు కోల్పోయిన అవకాశం కంటే, మూయబడిన మార్గం కంటే శ్రేష్టమైన ద్వారం నీ బ్రతుకులో దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. చెప్పే కదా నేను టయానికి ముగిస్తానని. నంబర్ 1, కన్యక కేకలు వేస్తే దౌర్భాగ్యపు స్థితి నుండి ధన్యకరమైన స్థితికి దేవుడు లేవనెత్తుతాడు. ఈ కన్యక కేకలేస్తే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తాడు. ఈ కన్యక కేకలేస్తే ఇరుకులో నుండి చెప్పాలి. ఈ కన్యక కేకలేస్తే భువి నుండి దివికి తీసుకెళ్తాడు దేవుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? మన అల్టిమేట్ గురి ఏంటి? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, అమ్మ ఎందుకు ఉపవాసం ఉంటున్నారు, ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీ నోట నుంచి టకామని చెప్పాల్సిన ఒకే ఒక్క మాట, పరలోక రాజ్యం కొరకు ప్రభువుని నమ్ముకున్నామమ్మా. యాత్రికులు ఈ లోకంలో, పరదేశంలో ఏ రోజు ఎప్పుడు ఎలా చనిపోతామో మాకు తెలీదు. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకొని ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా శరీరాన్ని నలగొట్టుకుంటున్నామో తెలుసా? ఆయన రాకడకు ఆయత్తపడాలని, దేవుని రాజ్యానికి మమ్మల్ని మేము సంసిద్ధం చేసుకోవాలని. ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నారు నిన్నెవరైనా అడిగితే టకామని చెప్పాల్సిన మాట, పరలోక రాజ్యం కొరకు యేసు క్రీస్తుని నమ్ముకున్నాం. కొంతమంది సాక్ష్యాలు భలే విచిత్రంగా ఉంటాయి. ఆ సాక్ష్యాలు విన్నప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. కొంతమంది సాక్ష్యం చెప్తారు, యేసుబాబుని మేము ఎందుకు నమ్ముకున్నామంటే
యేసుబాబుని నమ్ముకోక మునుపు మా గేదె సరిగ్గా పాలిచ్చేది కాదండి. ఇప్పుడు యేసుబాబుని నమ్ముకున్న తర్వాత మా గేదె లీటర్లు పాలిస్తుందండి. అందుకని యేసుబాబుని నమ్ముకున్నాను. ఎందుకు యేసుబాబుని నమ్ముకున్నారని? గేదె పాలిస్తుందనే, కోడి పుంజు గుడ్లు పెట్టిద్దనే, ఏమంటే అమెరికా సంబంధాలు దొరుకుతాయనా, పిల్లలు పుడతారైనా, ఇవన్నీ జరుగుతాయి. వాటికి మించి పరలోక రాజ్యాన్ని మానవాళికి ఇవ్వగలిగిన ఏకైక దేవుడు నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ పరలోక రాజ్యం కొరకు మనం ప్రభువు నమ్ముకునేటువంటి వారిగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఒక తల్లి చంద్రుని మీద నిలవబడి 12 నక్షత్రాలను కిరీటంగా ధరించి నిండు గర్భవతి అయి కేకలు వేస్తుందట. సంఘం ఎప్పుడు చంద్రుడు కృపకు గుర్తు. సంఘం ఎప్పుడు కృపలో నిలవబడాలి. ఓసారి చెప్పండి, ఇంకోసారి చెప్పాలి. కృపాబలం మీద నిలవబడాలి. దేని మీద నిలవబడాలి? కృప మీదే. ప్రతి క్షణం అయ్యా కృపవు, అయ్యా కృపవు, అయ్యా కృపవు. కృప నిన్ను ఆవరిస్తే నీ శక్తికి మించిన కార్యాలు నువ్వు చేయటం ప్రారంభిస్తావు. కృప నిన్ను ఆవరిస్తే నీవెప్పుడు బలహీనుడివో, కృప నిన్ను ఆవరిస్తే అప్పుడే బలమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తావు. కీర్తనలో ఒక చోట మనం చూస్తాం కదా, దేవుడు గుర్రముల బలము యందు సంతోషించడం, రథముల బలము యందు సంతోషించడం, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించే దేవుడు. మరి దేని యందు ఆనందించే దేవుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు. ప్రతి క్షణం దేని కొరకు కనిపెట్టుకోవాలి? ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఎట్లా అద్భుతం జరిగిందో ఒక చిన్న మాట చెప్పి నేను ముగింపుకి వెళ్తా. ఏలూరులోనే పాలిటెక్నిక్ చదువుకున్నాను నేను చెప్పే కదా. నేను సెకండ్ ఇయర్ చదివేటప్పుడు నేను మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదువుకునేటప్పుడు సెకండ్ ఇయర్లో సాలిడ్ మెకానిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. సాలిడ్ మెకానిక్స్ అంటే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి భీములు ఎంత సైజు ఉండాలి, దాని ఐరన్ రాడ్స్ ఎంత సైజు ఉండాలి, పిల్లర్స్ ఏ సైజులో ఉండాలి. ఇది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ ఒకటి మాకు ఉండేది. అది నాకు సరిగా వచ్చేది కాదు, అది మా సబ్జెక్ట్ కాదు గనక ఆ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు మీరు నమ్ముతారా, అర్ధగంట సేపు ప్రార్థన చేసుకున్నా. దేవా, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నావు కదా, జ్ఞానాధారం నేనే అన్నావు, నా జ్ఞానం నీవే అన్నావు. ఎగ్జామ్ రాసేటప్పుడు చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట నీ వశమని కూడా చెప్పేవు కదా, నీవే నా పెన్ను పట్టుకొని ఏదో చెప్పాలి. అర్ధగంట సేపు ప్రార్థన చేశానండి. మరి ఆ రెఫరెన్స్లు ఎట్లా గుర్తొచ్చినాయేమో దేవుడిని అడగండి, నాకు తెలీదు. రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు మొత్తానికి పెట్టి ప్రార్థన చేశా. 2 రోజుల తర్వాత థర్మోడైనమిక్స్, అది నా ఫేవరెట్ సబ్జెక్ట్, మెకానికల్ ఇంజనీరింగ్ చెందింది. నాకు దాని మీద ఎంత గ్రిప్ ఉందంటే అంత గ్రిప్ ఉంది. నాకు ఆ లెక్కలు బాగా వచ్చు. ఆ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు ఎంతసేపు ప్రార్థన చేశానో తెలుసా? దేవా, ఎగ్జామ్కి వెళ్తున్నాను, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేనన్నారా మీరు కూడా? ఎంతసేపు ప్రార్థన అది? చెప్పాలి. ఎంతసేపు ప్రార్థన? జస్ట్ అర నిమిషం కూడా కాల, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అన్న. ఎందుకంత పొదుపైన ప్రార్థన చేశానో చెప్పంటారా? నా బలం మీద నాకు నమ్మకం, నా జ్ఞానం మీద నమ్మకం. ఎగ్జామ్ రాశాను, రిజల్ట్స్ వచ్చినాయి. నేను బాగా రాస్తా అని అనుకున్న సబ్జెక్ట్లో ఫెయిల్ కాలేదులేండి. ఫెయిల్ కాల, మీరు మరీ అట్లా ఏమనొద్దు. 78 మార్కులు వచ్చినాయి. నేను రాయలేనయ్యా, నా జ్ఞానాధారం నీవే, నా తెలివి నీవే అని అన్నాను చూసారా? ఆ ఎగ్జామ్లో 88 మార్కులు వచ్చినాయి. విన్నారా? సరే, చదువు ప్రక్కన పెట్టండి. క్రైస్తవుడు ఎప్పుడు చంద్రుడి మీద నిలవబడాలి. చంద్రుడు తనంతట తాను ప్రకాశిస్తాడా, సూర్యుడి వల్ల ప్రకాశిస్తాడా? ఎవరా సూర్యుడు? నీతి సూర్యుడు యేసుక్రీస్తు వారు. ప్రతిదినం ఆయన కృపాకిరణాలు నీ మీద ఉదయించునుగాక. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆయన కృపాకిరణాలు మన ఒక్కొక్కరి మీద ఉదయించునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. రైట్. చంద్రుని మీద నిలవబడి అపోస్తలుల ఉపదేశాన్ని కిరీటంగా మనం ధరించిన వారిమై ఉండాలి. నేను నమ్ముతున్నా, నమ్మేది కాదు, వాస్తవం ఇది. మన్నా మినిస్ట్రీస్కి
అపోస్తుల ఉపదేశాన్ని కిరీటంగా దేవుడు మీకు అనుగ్రహించాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు నిజంగా ధన్యులు. ఏమంత సైలెంట్గా చెప్పారమ్మా? ఇలాంటి మంచి దైవ సేవకులను దేవుడు మీకు ఇచ్చారు. నిజంగా మీరు ధన్యులు. దైవజనుడు బోధించే బోధలో నాకు తెలిసి కలిపి చెరిపేడి బోధ దైవ సేవకులు నోట లేదు, భవిష్యత్తులో కూడా రాదు. స్వచ్ఛమైన నికార్సైన వాక్యపు పునాదుల మీద దైవజనులు మిమ్మల్ని కడుతుండగా మీరు ఎంతైనా ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఈ కాలంలో ఎక్కడ చూసినా నకిలీ బోధ అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటివి చెప్పడం నాకు రాదు, కానీ మా రాజశేఖరయ్య గారు బాగా చెప్తారు. అలా చెప్పగలిగిన, నాకు తెలిసి ఈ కాలంలో ఉన్న అలా ఖచ్చితంగా చెప్పగలిగిన మగధీరుడు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖరయ్య గారే. ఓసారి అటన్నా ఓ స్థలాల పేరు నేను చెప్పలేను, ప్రార్థనలకు వేల మంది వచ్చారట. దైవ సేవకుడు మైక్ తీసుకొని సడన్గా చెప్తా, ఇదిగో దేవుని అభిషేకం, దేవుని అభిషేకం, దేవుని అభిషేకం, ఆ గడ్డి మీదకి దిగి వస్తామని. మీరు ఉన్నపాటున అక్కడికి వెళ్ళి గడ్డి తినండి. ఆ గడ్డి మీరు తిన్నారా, అదే మీకు సర్వరోగ నివారిణి అని నేను చెప్తే, ఈ భక్తులు ప్రార్థనలోంచి సడన్గా లేచి ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి గేదె మేసినట్టు మేస్తున్నారంట. ఏమరా గడ్డి మేస్తున్నారంటే, గడ్డి అభిషేకం. చెప్పండి. అలాంటి బోధ బోధించేవాడు కాదు మీ సేవకుడు. స్వచ్ఛమైన నికార్సైన బోధ బోధించే సేవకుడు. అందరు కళ్ళు మూసుకోండి, ఇప్పుడు కాదు తమ్ముడు, ఆగని చెప్తా, నా వైపు చూడాలి. అందరు కళ్ళు మూసుకోండి. ఇదిగో ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళే లోపు మీ బ్యాంకులో ఎంత, అబ్బా లక్షలు దాటినాయి, నాయనో కోట్లేనంట. మీ బ్యాంకులో అకౌంట్లో ₹1 పడతాయి ఒక ఆయన ఇట్లా టచ్ అంటున్నాడు. మీ అయ్యగారు కాలు తిప్పేవాడు కదా, చెయ్యి తిప్పేవాడు కదా, ఏదైనా తిప్పితే నోరే తిప్పుతాడు. వాక్యం చేత వాక్యపు పునాదుల మీద మీరు కట్టబడుతున్నారు. ఈ పరిచర్య అపోస్తలుల బోధను కిరీటంగా ధరించిన పరిచర్య. అయితే ఇప్పుడు సంఘం ఏం చేయాలో తెలుసా? ప్రసవేదన పడాలి, కేకలు వేయాలి. దేని కొరకు? మగ శిశువును కనటానికి. మగ శిశువు జై జీవితానికి గుర్తు. ఏ విధము చేతనైనా మృతులలో నుంచి నాకు పునరుద్ధానం కలగాలి. మీరు ప్రత్యక్షమైన ఆ దినాన రెప్పపాటు కాలంలో రూపాంతరం చెంది మీ ముఖదర్శనం చేయాలి. మీతో యుగాయుగాలు బ్రతకాలి. ప్రదానం చేయబడిందాన్ని కదయ్యా. ఈ పెళ్లి మధ్యలో క్యాన్సిల్ కాకూడదు. ఆమెన్ చెప్పండి గట్టిగా. కొన్ని పెళ్ళిళ్ళు ప్రదానం చేయబడిన తర్వాత క్యాన్సిల్ అవుతాయా లేదా? మన పెళ్ళి క్యాన్సిల్ అవ్వాలా? పొర్రపాటున లోకంలో పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయినా పర్వాలా, అలాగని క్యాన్సిల్ చేసుకోమంటలా. లోకంలో పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయినా పర్వాలేదు, కానీ పరలోకంలో జరగబోయే ఆ వివాహ మహోత్సవంలో ఓ దైవజనుడిగా, ఒక తండ్రిగా నా చేతులెత్తి దీవిస్తున్నా. ఈ రాత్రి ఎన్ని ముఖాలు ఈ స్థలంలో చూస్తూ ఉన్నాను, ఎంతమంది ముఖాలు ఈ రాత్రి ఈ స్థలంలో చూస్తూ ఉన్నాను. ప్రతి ముఖం పరలోకంలో కూడా చూసే భాగ్యం దేవుడిచ్చును గాక. మనలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. ఒక డెక్క కూడా విడిచిపెట్టకూడదు అంటే కన్యక చేయాల్సిందేంటి? ఆ కన్యక కేకలు వేసినా రక్షకుడు లేడు. ఈ కన్యక కేకలు వేస్తే గగనమును చీల్చుకొని ఈ రాత్రి రక్షకుడు మన యొద్దకు దిగి వచ్చును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. నాకు